ఏడవకు మనకి హెల్త్ ఖరాబ్ ఉంది ఏడవకు ఇక్కడ వినోద్ ఒక మాట ఎడ్యుకేషన్ పర్సన్ రమ్మని కలెక్టర్ రమ్మను కలెక్టర్ రమ్మని సార్ వేస్తా అందరూ ఎవరు ఏమి చేయలేదు అరే ఏ మేడం రా మిమ్మల్ని కులంతో దూషించారు? ప్రశాంతి మేడం మమ్మల్ని చాలా సార్లు అన్నారు ఏమంటారు మీరు ఎస్టీ కులాల్లాగా చూస్తుంది చాలా సార్లు ఎస్టీ ఎస్సీ అని క్లాస్ వచ్చి స్మెల్ వస్తుంది అట్లే అంటారు ప్రతిసారి అంతే అడిగితే మళ్ళీ కొడతారు ఎందుకు అట్లా అడుగుతారు అంటే క్వశ్చన్ వేస్తే మాకే రిటర్న్ క్వశ్చన్ వేస్తామా అని పైపు స్టిక్ నూనె పెట్టి కొట్టిరు ప్లాస్టిక్ పైప్ తో ఇట్లా నక్కలు పెట్టి కొట్టిరు మమ్మల్ని పోషణిక అంటది దొంగ మొక్కలు గాడి మొక్కలు గలీజ్ మాటలతో మమ్మల్ని ప్రతిరోజు కట్ట తీసుకొని కొడతారు ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు ఎవరో ఒకరు ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు అవునా మొండిగా మీరు కూర్చున్నా మొండిగా వాళ్ళు కూర్చున్నా మొండిగా మాకు సంబంధం లేదని మేము పోయినా ఇది పరిష్కారం కాదు పరిష్కారం అదే చెప్తున్నా మీరు అందరు కలిసి ఇన్ రిటర్న్ గా రాసివ్వండి అదే చెప్తున్నా అందరు సంతకాలు పెట్టండి ఆ పేపర్లను ఖచ్చితంగా మేము సీఎంఓ ఆఫీస్కు మేమే పంపిస్తాము మీ డిఓ గారి మీద ఎంఈఓ గారి మీద మీకు నమ్మకం లేదంటారు కాబట్టి మేమే లెటర్ కొట్టి పంపిస్తాం వారం రోజుల్లో మీరు ఇప్పుడు ఏవైతే మెయిన్ ఎలిగేషన్స్ ఏవైతే చెప్పిర్రో అవి పరిష్కారం కాకపోతే ఖచ్చితంగా మీరు మళ్ళీ మీ ధర్నా చేసుకునే అధికారం ఉంది లేదంటే పోలీస్ స్టేషన్కి రండి లేదు అని అంటే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళొచ్చు ప్రెస్ వాళ్ళు ఉన్నారు అందరు ఉన్నారు ఇంకోటి మిమ్మల్ని ఇంత ధర్నా చేశారు కాబట్టి మిమ్మల్ని ఏమైనా టీచర్స్ అంటారు అని అంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రము మా పోలీసు వాళ్ళను పోలీస్ స్టేషన్ మీ స్కూల్కి పంపిస్తాము మీరు కలవండి మీరేదన్నా వాళ్ళ ముందర కాదు అదే చెప్తున్నా తల్లి అదే చెప్తున్నా టీచర్లు ఎవరు లేకుండా వచ్చి మీ స్టూడెంట్లనే కలుస్తారు మీరు మిమ్మల్ని ఎవరైనా టీచర్లు కనుక ఇబ్బంది పెడితే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేస్తాం 100%. ఇప్పుడు డిఓ గారు మాట్లాడుతూనే కాలేదు 2 నిమిషాలు ఆగండి సార్ ఒక విషయం కులం విషయం ఎందుకు మేడం మీరు సభ్య సమాజానికి ఏం చెప్తారు మేడం ఎవరు అవసరమా ఎన్ని లీటర్ రాపించుకుంటారు మేడం మీరు ఫుడ్ పెట్టకుంటే లీటర్ అంటున్నారు టీచర్ లేరంటే లీటర్ అంటారు క్లాస్ కాదు మేడం క్లాస్ లేకుంటే లీటర్ ప్రతిదానికి లీటర్ రాసిస్తారా మిమ్మల్ని మీరు కాబట్టి మిమ్మల్ని చెప్తున్నారు మీరు పరిష్కరించండి అన్ని రాసియ్యారు వాళ్ళు మీకు చెప్తున్నారు కదా మేడం ఇప్పుడు అందరు ముంగలు చెప్తున్నారు అది సోల్వ్ చేయండి జీసీడీఓకి మాట చెప్పినాం జీసీడీఓ మేడం వచ్చిరంట కదా లాస్ట్ 10th వాళ్ళతో చెప్తే ఒకసారి వచ్చిందని చెప్పినా నేను ఒకసారి వచ్చిన మీ పేరు తెలియదని చెప్పిన ఒకసారి వచ్చింది మేడం 10th వాళ్ళు ఇట్లా సాంబార్ బాగాలేదంటే వాళ్ళు వెళ్ళిపోయినాక మా దగ్గరకు వచ్చి మమ్మల్ని తిట్టిరు ఏం బాలే మీకు సాంబార్ ఎందుకు బాలే స్టడీ ఎందుకు బాలే అందరు టీచర్స్ బెంచులు కొట్టుకుంటా మాట్లాడి మా దగ్గరకు వచ్చి ప్రతి ఒక్క టీచర్ అప్పుడు క్లాస్ లో లీవ్ ఉన్న టీచర్ నైట్ డ్యూటీ చేసిన టీచర్ మార్నింగ్ వెళ్ళిపోకుండా 3:30కి పోయింది మేడం వస్తుందని కాదు మేడం టీచర్ కరెక్ట్ చేస్తలేరు పిల్లల దగ్గర స్మెల్ వస్తుందని మీ టీచర్లే చెప్తున్నారంట వాళ్ళు మీరు మెయింటెనెన్స్ కరెక్ట్ చేసుకుంటే వాటర్ వస్తే వాళ్ళు రోజు స్నానం చేసుకుని నీట్గా వస్తారు కదా మీరే మెయింటెనెన్స్ చేయలేకనే వాళ్ళు వస్తారు కదా మీరు ఎందుకు చెప్పాలి దూషించడం ఎందుకు చెప్పండి భయపడదు చెప్పండి అంతా రెడ్డిస్ గిడ్డిస్ అని అనుకోవచ్చు మా దగ్గర
స్నానాలు చేయట్లేరా, డ్రెస్సులు తిక్కున వేసుకోవట్లేరా అంటే మొన్న యూనిఫామ్స్ ఇస్తే వాటికి కుట్లు వేసుకోవాలంటే లోపల మిషన్ ఉంది, దానికి బాటిల్ అవన్నీ ఎవరు ఇవ్వాలి మేడం? ఏం లేవు, మేము తెచ్చుకోవాలంటే ఇంటి దగ్గర నుంచి పైసలు మేము 2 రూపీస్ కలెక్ట్ చేసుకొని మేము కుట్టుకోవాలంట. మీరు ఎస్సీ వాళ్ళు, మీరు ఎస్టీ వాళ్ళు కాబట్టి మీ దగ్గర వస్తుందని ఆ మాట కూడా మాట్లాడిందంట. అట్లా మాట్లాడొచ్చా మేడం? ఎస్టీ క్యాస్ట్ గురించి బయాలజీ టీచర్ అన్నది, స్మెల్ వస్తుందని బయాలజీ టీచర్ అన్నది, ఫ్రూట్స్ బాగాలేవా అంటే ఏం కాదు తినండి అని ఫిజిక్స్ టీచర్ అంటుంది. పోమోగ్రానైట్స్ లో మొత్తం వైట్ గానే ఉంది ఫ్రూట్. అయితే మేడం టీచర్ ఫ్రూట్ బాగాలేదు, ఎవరు తినలే అందరు పడేసిరు అంటే ఏం కాదమ్మా వైట్ కలర్ ఉంది కదా మంచిది, ప్రోటీన్ హెల్త్ కి బాగుంటది, హెల్తీగా ఉంటుంది అంటే చూడండి టీచర్ అందరు పడేసారు అంటే ఏమున్నాయి 2-3 ఉందంట, బకెట్ మొత్తం నిండిపోయింది డస్ట్బిన్. ఫిజిక్స్ టీచర్ ఆమె స్టడీ చెప్తే మొత్తం తెలుగులో చెప్తుంది, ఒక పారాగ్రాఫ్ చదవదు, ఒకటి ఏం చదవదు, చదివినా దాంట్లో మిస్టేక్స్ ఉంటాయి. మేము ఆమె స్టడీని ఏమనలేము, తెలుగు ఫస్ట్ నుంచి తెలుగు ఉంది కాబట్టి ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని కూడా చెప్పచ్చు, కానీ కరెక్ట్ చదవాలి కదా, చదవదు. ఫస్ట్ స్టార్టింగ్ లెసన్ ఫస్ట్ పేపర్ స్టార్ట్ చేస్తే మళ్ళీ 10th పేపర్లు ఎత్తుకోవాలి మేము అమ్మ చెప్పేది. ఆమె మెత్తుకోవడానికి మాకు 7 పీరియడ్ అయిపోతుంది. ఏమనంటే మాకు పీరియడ్ లంచ్లో వస్తుంది, మాకు లంచ్లో వస్తుంది అంటే మేము ఏం చేయాలి? సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది మేడం, సోషల్ టీచర్ క్లాస్ చెప్పడానికి వస్తుంది, వచ్చి కూర్చుంటది, ఆమె చుట్టూ కూర్చుంటాము మేము కూడా. కానీ రీడింగ్ ఆమె చేయకుండా మాతోటి డైరెక్ట్ చేపిస్తే మాకు హార్డ్ వర్క్ సోషల్ టీచర్ మళ్ళీ మీరే చేయాలి కదా తల్లి, ఆమె మేడం ఫస్ట్ ఇంగ్లీష్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం, ఆమె తెలుగులో చేయాలి, మేము ఇంగ్లీష్ రాని వర్డ్స్ ఏం చేయాలి మేడం? మరి మాకు రాని వర్డ్స్ ఏం చేయాలి? ఆమెకే స్పష్టంగా పలకడానికి రాకపోతే మేము ఎక్కడికి వెళ్ళాలి? మరి నాకు రాని వర్డ్స్ మేము ఎట్లా పలుకుతాం? ఈ విధంగా ఉంది మరి స్కూల్. బయాలజీ, ఫిజిక్స్, సోషల్